నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బోధన్ పట్టణంలో బీఎస్పీ పార్టీలో భారీగా చేరికలు. బోధన్లో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేసి వైద్య సేవలను అందించాలి. బి మల్లేష్, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ రాష్ట్ర నాయకులు. బహుజన్ సమాజ్ పార్టీ బోధన్ పట్టణ అధ్యక్షులు షేక్ మహమ్మద్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని ఆటో యూనియన్ అధ్యక్షులు వికార్ గారు మరియు వివిధ వార్డులకు చెందిన మైనార్టీ, బీసీ, ఎస్సీకి చెందిన సుమారు 30 మంది నాయకులు నేడు బీఎస్పీ పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన వారికి బీఎస్పీ స్టేట్ లీడర్ నీరెడ్డి ఈశ్వర్, జిల్లా అధ్యక్షులు సింగడే పాండు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బీఎస్పీ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ చేరిక కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిరివేసు సంతోష్, బోధన్ అసెంబ్లీ అధ్యక్షులు దాడి రమేష్, బోధన్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నీరెడ్డి రవి, బాన్స్వాడ అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్యామ్, సాలుర అధ్యక్షులు జ్ఞానేశ్వర్, బీఎస్పీ సీనియర్ నేతలు బాగారి గంగాధర్, సుభాష్ గౌతమ్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, జై భీమ్, జై భీమ్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం, ఓట్ హమారా రాజ్ తుమారా, नहीं चलेगा नहीं चलेगा, ఓట్ హమారా రాజ్ తుమారా, नहीं चलेगा नहीं चलेगा, ఓట్ హమారా రాజ్ తుమారా, नहीं चलेगा नहीं चलेगा. బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్, బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్. ఈఎస్ఐ కట్ అవుతున్నటువంటి కార్మికులకు బోధన్ పట్టణంలోని ఈఎస్ఐ నుండి వైద్య సేవలను అందించాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ రాష్ట్ర నాయకులు బి మల్లేష్ డిమాండ్ చేశారు. సోమవారం నాడు బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిజామాబాద్ నుండి వచ్చినటువంటి ఈఎస్ఐ మేనేజర్ సురేందర్ గారిని బోధన్ మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్, వాటర్, ఎలక్ట్రికల్, ట్రాక్టర్ అండ్ ఆటో విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు కార్మికుల ప్రతినిధులతో కలిసి తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయూసీ ఆధ్వర్యంలో కార్మికులకు ఈఎస్ఐకి సంబంధించిన వైద్య సేవలను బోధన్ పట్టణంలోనే అందించాలంటూ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ రాష్ట్ర నాయకులు బి మల్లేష్ మాట్లాడుతూ బోధన్ మున్సిపాలిటీలో పనిచేసే 166 మందికి ఈఎస్ఐ కట్ అవుతుందని, ఒక్కొక్కరికి ప్రతి నెలవారీ వేతనం నుండి 1000 రూపాయల నుండి 1500 రూపాయల వరకు కట్ అవుతున్నప్పటికీ ఈ కార్మికులకు బోధన్ పట్టణంలో కాకుండా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్కు బయట కంఠేశ్వరం వద్ద ఆసుపత్రికి వెళ్లి చూయించుకోవాలంటే చూయించుకోలేకపోతున్నారని, అనారోగ్యాలకు గురైనప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వారి సొంత డబ్బులు పెట్టుకుని చూయించుకుంటున్నారని, ఈఎస్ఐ పేరిట కట్ అవుతున్న డబ్బులు వృధా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావున కార్మికులకు బోధన్ పట్టణంలోని ఈఎస్ఐ డిస్పెన్సరీని ఏర్పాటు చేసి కార్మికులకు వైద్య సేవలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ జవాన్ గోపి, ఆఫీస్ ఉద్యోగి శివ, ఎం గంగాధర్, ఎం లాలయ్య, ఎస్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ను 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నాయకులు మంగళవారం ఆలూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ రమేష్కు వినతి పత్రాన్ని అందజేశారు. 12% బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ప్రారంభించినట్లు ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ను 42% పెంచే బిల్లులు మార్చి 2025లో ఆమోదించి కేంద్రానికి పంపినప్పటికీ అవి ఇంకా 9వ షెడ్యూల్లో చేర్చబడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆ సమితి కోరింది. 42% రిజర్వేషన్లలో వర్గీకరణ జరిపి అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అభ్యర్థించింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన బీసీ సబ్ ప్లాన్ అమలు దిశగా నిధులు వెచ్చించలేదని విమర్శిస్తూ విద్య, ఉపాధి,
ఆర్థికాభివృద్ధి కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 రూపాయల కోట్లు కేటాయించాలని సమితి నాయకులు డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టులు, కమిషన్లు, బోర్డులు, సలహా మండలాల్లో 90% ప్రాతినిధ్యాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ జేఏసీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు ప్రేమ్, జేఏసీ ఆలూరు మండల అధ్యక్షులు కాశీరాం, దుగ్గి లక్ష్మణ్, గుత్పా మల్లేష్, పెర్కెట్ రమేష్, గుండం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 22% బీసీ రిజర్వేషన్ గురించి ముందే ప్రకటించారు. అయినా అది ఎలాంటి ప్రక్రియ ముందటికి సాగడం లేదు. ఇప్పుడు ఈ ఆలూరు మండల గ్రామంలో ఆలూరు మండల ఎంఆర్ఓ సార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. మరియు ఇది ఇంకా 4 రోజుల తర్వాత కలెక్టరేట్ దగ్గరికి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా మేము యథావిధిగా ముందటికి సాగేటట్లు ప్రయత్నం చేస్తాం. దీంట్లో 42% ఇస్తానని చెప్పడమే జరిగిందని ఇదివరకు దానికి ఎలాంటి లేవు. ఇకనైనా మన బీసీలు కూడా ఏకంగా ముందటికి సాగాలి. అయినా ఎవ్వరు రావడం లేకపోవడం వల్లనే ఈ బీసీ వెనుకకు పోవడం జరుగుతుంది. దయచేసి అందరూ ప్రతి ఒక్కరు నాది అనుకుంటూ ముందటికి వెళ్ళడమే మంచిదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరు వచ్చి ఇంకా ఈ బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ సందర్భంగా హామీ ఇచ్చి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము అని ఇచ్చిన మాటను ఇప్పటి వరకు అమలు చేయని సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ 42% రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క మండలాల తహసీల్దారులకు అట్లాగే రేపు 6వ తారీఖున జిల్లా కలెక్టరేట్లకు అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా ఇచ్చి దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి దానికి చట్టబద్ధత కల్పించి ఒక రక్షణ కవచంలాగా కల్పించి 9th షెడ్యూల్లో చేర్చి ఖచ్చితంగా బీసీలందరికీ న్యాయం జరిగే విధంగా మరి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. దీనిని మరి కలెక్టరేట్ గారికి రేపు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇయ్యని ఏడల మరింత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ రేపు 15వ తారీఖున నవంబర్ 15న కామారెడ్డిలో ఎక్కడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ చేసి మీడియా మిత్రులకు నమస్తే. ఈరోజు 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పేసి కామారెడ్డి పట్టణ కేంద్రంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు పూర్తయినా కూడా మరి 6 నెలల్లోనే దాన్ని డిక్లరేషన్ చేస్తామని మాట ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు బీసీల మరి రిజర్వేషన్ మాటను పక్కన పడేసి ఏదో తూతు మంత్రంగా ఒక జీవోను పాస్ చేసి ఆ జీవో తీసుకుపోయి కోర్టులు వేస్తే మరి కోర్టులో కొట్టుడు పోయి సుప్రీం కోర్టులో కొట్టుడు పోయి హైకోర్టులో కొట్టుడు పోయింది. మరి దాన్ని యథావిధిగా ఒక చట్టబద్ధంగా 9th షెడ్యూల్లో చేర్చి దాన్ని ఒక రక్షణ కవచం లాగా దానికి ఒక చట్టబద్ధత కల్పించి తమిళనాడు తరహాలో తమిళనాడులో ఏ విధంగానైతే 9th షెడ్యూల్లో చేర్చి దాన్ని పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి ఈ రోజు అక్కడ 69% రిజర్వేషన్ బీసీలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరికీ 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో చేర్చి దాన్ని చట్టబద్ధత కల్పించి ఇక్కడ కూడా మరి 60% ఉన్నటువంటి బీసీలకు ఇక్కడ కూడా 60% అంటే మీరు ప్రకటించింది 42%. మరి 42% డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల మరి రేపు కలెక్టరేట్లకు కలెక్టర్ గారులకు అన్ని జిల్లాల కలెక్టర్ గారులకు రిప్రజెంటేషన్ ఈ రోజు అన్ని మండలాల ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల తహసీల్దారులకు మరి రేపు కలెక్టరేట్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూడా స్పందించని ఎడల మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రాలలో పెద్ద పెద్ద సభలు మహాసభలు నిర్వహించి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే విధంగా కార్యాచరణ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆలూరు మండల్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది ఏమంటే ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీలకు 42% స్థానిక సంస్థలు ఇచ్చిన తర్వాతనే మేము ఎలక్షన్లకు వెళ్తాము, అప్పటి వరకు వెళ్ళమని చెప్పిండు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిందంటే చట్టంలా కాదు అని తెలుసు. అయినా ఇక్కడున్న బహుజనులను బీసీలైన బహుజనులను మోసం చేయడానికి అగ్రకుల మనవాద భావజాలం ఉన్న రేవంత్ రెడ్డి ఇలా కుట్రపూరితంగా మోసం చేసి మోచేతుకు బెల్లం పెట్టినట్టు అందరిని మోసం చేస్తుండు. ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో
50% రిజర్వేషన్ దాటద్దు అనే విషయము ముఖ్యమంత్రికి తెలియదా? అంటే తెలియకపోవడం అనేది సిగ్గుచేటు, తెలిస్తే మాత్రం మోసం చేసినని దీన్ని ఒప్పుకోవాలా. కాబట్టి ఈ 50% రిజర్వేషన్ దాటద్దు అనే పద్ధతిని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్లు సాధిస్తామనే దిశగా అడుగులు వేయాల. అది ముఖ్యమంత్రి గారు తెలుసు, ప్రతి ఒక్క మంత్రికి కూడా తెలుసు. కానీ అమాయకులైన బహుజన కులాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను వంచడానికి ఈ అగ్రకుల మనవాద భావజాలం ఉన్న ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ చేయడం అనేది, ఇట్లా చేయడం అనేది, మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇకనైనా తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్ ఉంది, 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉంది. అక్కడ ఎందుకుందంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టుకున్నారు. ఇది ఎప్పుడు జరిగిందంటే గత 20 సంవత్సరాల క్రితమే జరిగింది. ఇది 9th షెడ్యూల్లో పెట్టడం ద్వారానే ఇది రిజర్వేషన్ సాధ్యమవుతుంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం మీద మెడలు వంచి దయచేసి ఇక్కడున్న జనాలు కూడా, బీసీలందరూ, కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ నాటకమే కాదు, బీజేపీ నాటకం బలంగా ఉంది. ఇందులో బీజేపీని కూడా నమ్మద్దు. అది మనవాద భావజాలంతో ఉన్న పార్టీ కాబట్టి దాన్ని కూడా ప్రశ్నించాలా. మోడీ ఈ కుటిల రాజకీయాలను బయటపెట్టాలా. అలాగే ఎస్సీ వర్గీకరణతోని చిచ్చు పెట్టిండు, అలాగే బీసీ రిజర్వేషన్ తోని బీసీలలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుండు, బహుజనులకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుండు. ఈ కుట్రలు మానుకోవాలని, ఈ విషయాన్ని 9th షెడ్యూల్లో పెట్టాలని, 9th షెడ్యూల్లో పెట్టే వరకు ఈ బీసీల బోధన్ పట్టణంలో నాగయక్ష యాక్షిని రేణుకామాత 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోధన్ పట్టణంలోని నాగయక్ష యాక్ష నిర్వహణలో శ్రీ రేణుకామాత 13వ వార్షికోత్సవ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు నిర్వహించగా పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం పుణ్యకాలంలో అభిషేకం, అలంకరణ, అర్చన కార్యక్రమాలు జరిపి సాయంత్రం భక్తి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మాత కీర్తనలు, హారతులతో భక్తి రససుధను పంచుకున్నారు. నాగయక్ష యక్ష సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాతా వార్షికోత్సవాన్ని ప్రజల సహకారంతో వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా భక్తుల స్పందన విశేషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించగా పట్టణంలోని ప్రముఖులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విగ్రహాలు కన్నా విగ్రహాలు లేని అన్న పక్క
శ్రీ నాగయక్షయక్షిని రేణుకామాత మందిరంను స్థాపించి ఈ రోజుకు 13 వసంతాలు జరిగినది కాబట్టి ఈరోజు 13వ వార్షికోత్సవము జరపబడుతున్నది. ఈ 13వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు ప్రతి సంవత్సరము అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో వాళ్ళు అష్ట ఐశ్వర్యాలతో వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరి వాళ్ళు అనుకున్న పనులు జరుగుతున్నాయి. కాబట్టి అమ్మవారికి ఎక్కువ మంది భక్తులు ధన రూపేణ ధాన్య రూపేణ మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఇట్టి కార్యక్రమము ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమము ఇంకా మ్యూజికల్ చైర్ ఇట్లాంటి కార్యక్రమాలు సంవత్సరం తప్పించి సంవత్సరము మనం చేస్తున్నాం ఆలయ కమిటీ తరఫున. కాబట్టి ఇట్టి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన భక్తజనులకు మరియు భక్తజనులకు ప్రత్యేక అభినందనలు. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 3 క్వింటాల అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. ఇది అందరి సహాయ సహకారాలతోనే జరుగుతుంది. ఈ గుడి డెవలప్మెంట్ కూడా అందరి యొక్క సహాయ సహకారాలతోనే కూడా జరుగుతుంది. కాబట్టి ఇట్టి విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాన్ని పంచుకుంటారని, ఆలయ అభివృద్ధికి తోడ్పడతారని ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు వర్షాకాల పంటకు క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతులను ఆర్థికంగా ఆదుకున్నందున రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి గారులకు నేడు రైతులు శ్రీ ముళ్లపూడి శ్రీనివాస్, శ్రీరామ్మూర్తి, ముళ్లపూడి సుధాకర్ మరియు కాంగ్రెస్ నాయకులు సత్యం గారు, ధనుంజయ రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు తదితరులు దక్షిణముఖి హనుమాన్ మందిరంలో వారి పేర్లపై అభిషేకం చేయించడం జరిగింది. ఓం బ్రహ్మాది మండలే కారకం భూతనే ప్రజాపతి ఇట్లా పట్టండి, శివలింగం మీద ఇట్లా పట్టండి. ఓం సర్వం సుఖిరమే భవంతు వరత్రియా ఆగసే నమో నమస్తే అస్తు భగవం విశ్వేశ్వరాయ మహాదేవాయ భగాది త్రివరాధగాదిత్రిక అక్కడే పెట్టేశారు కొబ్బరికాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోధన్ పట్టణంలో బీఎస్పీ పార్టీలో భారీగా చేరికలు. బోధన్లో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేసి వైద్య సేవలను అందించాలి. బి మల్లేష్, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ రాష్ట్ర నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.